వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేద్దాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. వెరీ గుడ్ మార్నింగ్ పద్మ గారు. ఓకే అండి, ఎస్పెషల్ ఓకే అండి. ఓకే డన్, మీ వాయిస్ ఓకే. ఏపీ అంశానికే వెళ్దాం. ఈరోజు కల్తీ పాల అంశం చాలా బాధించదగిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పాలు అన్నది పిల్లలకు పట్టించడం కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ పాలు అన్నది ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఈ పాలు కల్తీ అయిందంటే నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. రాజమహేంద్రవరంలో కల్తీ పాల బారిన పడి ఆసుపత్రి పాలైన వారి మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం వరకు ఇద్దరు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు రాధాకృష్ణమూర్తి, ఎన్ శేషగిరిరావు, తాడి రమణి సోమవారం కన్నుమూశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. దర్యాప్తు వేగంగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ కూడా విచారణ జరిపారు. బాధిత కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన అనధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇథిలీన్ గ్లైకాల్ అనే కూలింట్ రసాయనం పాలల్లో కలపడం వల్లనే ఈ ఘోరం జరిగినట్లుగా దాదాపుగా నిర్ధారించారు. మృతుల కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎంత డబ్బులు ఇచ్చినా సరే మనం పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం. బట్ అన్నిట్లోనే నమ్మదగింది పాలే అంటే ఈ పాల కల్తీ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కల్తీ లేనిది ఏది లేదు. బట్ ఈ పాలలో కూడా కల్తీ అయితే ఇంక అసలు మనం ఎవరిని నమ్మాలా అర్థం కాని పరిస్థితి. ఏం చెప్తారు దీని గురించి, నిజంగా పాల కల్తీ విషయానికి సంబంధించి? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నిజంగా దురదృష్టకరం. వరంగా చెప్పాలంటే పాలకుల పాపం అంటున్నారు. ప్రజలకు శాపం కావడం కారణం పాలకులు. ఇవాళ ఏదో 10 లక్షలు ఇచ్చి చదువుకోవడం లేదు, కానీ జరుగుతున్న కథ అంతా మన కళ్ళ ముందే జరుగుతుంది కదా. ఇటు ప్రజలది కూడా అంటున్నారు. రెండు పాలకుల పాపం ఏంటంటే ఇట్లాంటి అనధికారికంగా అంటే మనకు చాలా రోజు నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే గేదె లేదు, పాలు లేదు, నెయ్యి వెన్న లేదు, నెయ్యి లేదు, మిగడ లేదని మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే లడ్డూకు ఇట్లా కల్తీ అంటే కృత్రిమ కల్తీ అంటే కూడా తప్పే. కృత్రిమ నెయ్యి తయారు చేశారు. ఇప్పుడు ఇది కూడా కృత్రిమ పాలు, ఇంకోటి ఏం లేదు కదా. అంటే ఎలాంటి గేదెలు కానీ ఆవులు కానీ లేకుండా కొన్ని సెంటర్లలో ఇట్లాంటి తయారు చేస్తుంటే మరి ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడ మరి క్యాన్లు పాలు పోతుంటాయి కదా అక్కడి నుంచి. మరి పాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎటు పోతున్నాయని ఒక్కరిని అడుగుతున్నామా మనం? చాలా చాలా ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో ఉంటుంది కదా, కొంచెం దూరంగా అనుకుంటా శివారు ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ గేదెలు లేకుండా ఆవులు లేకుండా పాలు అక్కడి నుంచి సప్లై అవుతుంటే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధికారులు కూడా ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ఉన్నట్టే కదా. ఎందుకంటే అందరికీ ఎవరికి వాటి తిలా పాపం తలా పెట్టుకోవడం, ఎవరి వాటా వాళ్ళకు ఉన్నది. మొన్నటి 2 రోజుల సంఘటనలు చూసుకుని 5 నెలల చిన్నారి నుంచి మొదలుకొని చిన్నపిల్లలు 2, పెద్దవాళ్ళు 3 చనిపోయారు. మొత్తం 4 నుంచి 5 చనిపోయినట్టున్నారు. ఇంకా 2-3 మన ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నారు చూస్తుంటే మనం. కనుక ఇట్లా చూస్తే రాజమండ్రి సంఘటన ఒక కనువిప్పు కావాలంటున్నాడు. ఎందుకంటే గతంలో శ్రీశ్రీ గారు కవిత రాసినట్టు కాదేది కవిత కన్నా కావాలంటే కుక్క పిల్ల, ఆగి పుల్ల, సబ్బు పిల్ల అన్నట్టు ఇవాళ కారపొడి నుంచి మొదలు పెడితే కారపొడిలో రంపపొడి కలుస్తుంది. కానీ చావడలేదు కదా. ఇప్పుడు మన కాలకూట విషం అంటే పాలకూట విషయాన్ని తాగినట్టే మనం లెక్క. నిన్న మొన్న ఇవన్నీ చూస్తుంటే శివరాత్రి నాడు ఆయన ఎక్కువ డిమాండ్ ఉంటుందని కొంచెం ఎక్కువ పాలు తయారు చేసిండో, మోతాదు ఎక్కువ కలిగిందో. ఇది ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద డైరీల్లో కూడా ఈ పాల పొడిని తర్వాత వాడుతున్నారని. ఎండాకాలంలో మనకు పాల తక్కువ వస్తుంది కనుక కొంతవరకు అది స్టాక్ చేసి దానిలో ప్రిజర్వేటర్స్ కలిపి ఉంచి చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద డైరీలో కూడా ఈ మోసాలు జరగవేని కాదు, కానీ ఈ చిన్న దగ్గర జరుగుతున్నప్పుడు ఇట్లాంటి అనుభవశూన్యతతోని ఆయన లాక్టోస్ 2 ఎక్కువ కలపడం, దాంతో ఇప్పుడు ప్రాణాలు పోయినాయి. ఏదైనా సరే దీని మీద సీరియస్ గా తీసుకుంటాను ప్రభుత్వం. ప్రతిసారి ఏమవుతుందంటే సంఘటన జరిగినప్పుడు ఏమో సీరియస్ గా తీసుకుంటాం, చీల్చేస్తాం, చెండాడేస్తాం, అయిపోయింది రేపటికల్లా అయిపోయి ఇటువంటి మళ్ళీ జరగకుండా చూస్తామంటారు. మళ్ళీ జరిగితే మనం ఏం మాట్లాడుకుంటున్నాం చూస్తున్నాం కదా. అది అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇట్లాంటి కల్తీ ప్రమాదాలు కావచ్చు. కల్తీ ప్రమాదం అంటున్నాను దీని అయితే. కనుక ఈ పాలు అనే పొద్దున్న లేవగానే మనకు టీ, కాఫీ నుంచి మొదలు మన దగ్గర అసలు డిమాండ్ సప్లై ఉన్నదా, డిమాండ్ దగ్గర సప్లై ఉందా, అసలు ఇంత డిమాండ్ ఉంటే గేదెలు కానీ ఆవులు కానీ కనపడుతున్నాయా? ఇప్పుడు పశు సంపద మెల్లమెల్లగా పోతుంది కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని పాలు? లెక్క చేసి మొత్తం భారతదేశం అంతా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పెద్ద పెద్ద డైరీలు కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? మనం వాడకం ప్రపంచంలో పాల వాడకం ఎక్కువ అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు కదా. 80% కుటుంబాలు తప్పనిసరి రోజు పాలు పడుతున్నాయి.
అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు ఏంటి అనుకుంటే 80 కోట్ల కుటుంబాలు మనకు పాలు వాడుతున్నట్టు లెక్క. మరి 140 కోట్ల కుటుంబాలు కదా మరి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ సమస్య లేదు. ఇది ప్రభుత్వం అలసత్వము, అధికారుల అలసత్వము, ప్రతిరోజు జరుగుతున్న మోసాన్ని కనిపెట్టకపోవడం అంటే పార్సీ కూడా ఏం చేస్తున్నది చూస్తున్నాం కదా. వాళ్ళ సిబ్బంది తక్కువ ఉంటారు వాళ్ళకు. అప్పుడు గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని వాళ్ళు మార్చాము, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటున్నాం. వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇది మొదలు చేయమండి. సంస్థాగతంగా ఆ వేగవంతం చేసి సంస్థాగతంగా ఇట్లాంటివి చేస్తే బాగుంటది. గతంలో కనీసం తాలూకు ఒకరు ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. జిల్లాకు ఒకరిద్దరు కంటే ఎక్కువ లేరు. వాళ్ళు ఏం చేస్తారు కల్తీ నివారణ కోసం. నేను చాలాసార్లు కల్తీ కేసుల్లో చూశానమ్మా, చాలా పకడ్బందీ మనకు పెడతారు. కల్తీ నిరోధక చట్టం చాలా అద్భుతంగా ఉంది, చాలా పకడ్బందీగా ఉన్నది. అంటే 100కి 90 మంది ఖచ్చితంగా శిక్షలు పడతాయి. 10% కూడా టెక్నికల్ గా అధికారులు కక్ష పెట్టి పెడితే తప్ప 90% శిక్షలు పడతాయి. మేమైతే కల్తీ కేసు ఒప్పుకోవడానికి భయపడతాం కూడా అడ్వకేట్లుగా. ఎందుకంటే అనవసరంగా ఎందుకు, వాళ్ళు చాలా పగడబందిగా చేస్తారు కేసు, ఎట్లాగో శిక్ష పడుతుంది, మేము ఒప్పించే కేసులు పట్టుకుంటాం. అట్లా శిక్ష పడుతుంది అనుకొని నన్ను తగ్గించే ప్రయత్నం చేస్తే తప్ప అంతగానే ఏం లేదని చెప్పి. అందుకని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సమాజంలో పాలు గేదె లేకుండా, ఆవు లేకుండా ఎక్కడెక్కడి సెంటర్ల నుంచి వస్తున్నాయి. ఫస్ట్ వాటిని మనకు గుర్తించాలంటున్నాను నేను. రెండవది ఏంటంటే పెద్ద పెద్ద డైరీల పేరు మీద కూడా జరుగుతున్న మోసాలు కూడా గుర్తించాలి. చూస్తున్నాం డైరీల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే రోజు పొద్దున్న లేవగానే మనం తాగుతుంది కాలకుట విషయాన్ని అని అర్థమవుతుంది. ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు, ఏది సత్యం, ఏదో సత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అన్నట్టు శ్రీశ్రీ గారిని కొట్టేసిన మనకు వస్తుంది. ఇది చాలా బాధాకరంగా మాట్లాడుతుంది. అంటే కల్తీ దాని గురించి మేము గతంలో కల్తీ మన దాని మీద పాఠశాలలో ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పోయినప్పుడు నా దగ్గర కల్తీ కిట్ ఉంటుంది. కల్తీ ఎట్లా టీ పొడులు ఎట్లా చేస్తారు, లేకపోతే మన కారపొడి ఎట్లా, పసుపులు ఎట్లా చేస్తారు, చిన్న చిన్న టెస్టులు ఉంటాయి. అంటే ప్రజలను అవేర్ చేయడానికి వీలుగా ఇట్లా కూడా అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలాసార్లు వాళ్ళ వ్యాన్లు ఉన్నాయి. అట్లాగే పాల కల్తీ మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఎంతో వచ్చిందని నేను అనుకుంటున్నాను. మన ఫుడ్ సేఫ్టీ అధికారులకు నా సలహా ఏంటంటే ఇప్పుడైనా సరే పాలు ప్రతి ఇంటికి ర్యాండమ్ గా టెస్ట్ చేయండి, ఇవి కరెక్టా కావచ్చు చేయండి, మార్చుకుంటారు. ఇక పాకెట్ పాలే కరెక్ట్ కాదనుకొని మంచి పాలు వస్తున్నారు, గేదె పాలు వస్తున్నారు నమ్మి దానికంటే 20-30 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటున్న దాని ప్రజలకు ప్రాణాలు తీసింది కదా. అదైతే అంటే పాకెట్ పాలే నయం అనే పరిస్థితి తీసుకొచ్చింది. వాటిలో కల్తీ లేదంటలేదు నేను, కానీ మామూలుగా పోసే వాళ్ళ బట్టి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం వస్తుంది. నిజంగానే ఆ డైరీ ఉందా లేదా, అక్కడ ఏమైనా గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా చూసుకొచ్చుకొని మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దాం. టీటీడీలో తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు, స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తెచ్చే యోచన, కల్తీ నెయ్యిపై శాసనసభలో నేడు 10:30 నుంచి 2 గంటల వరకు చర్చ. టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరా వంటి అపచారాలు ఇకపై జరగకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా నిబంధనలు మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తేవాలన్న యోచనలో ఉంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ప్రత్యేక చట్టం ఉందని, అదే తరహాలో టీటీడీకి చట్టం తెచ్చేందుకు ఉన్న అవకాశాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణ దేవాలయానికి ఏదైతే ప్రత్యేక చట్టం ఉందో ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అదే చట్టాన్ని అమలు చేయాలి. ఆ విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఎటువంటి అపచారాలు చేయడం విషయంలో కావచ్చు, దర్శన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఏమన్నా జరిగితే కనుక కఠిన శిక్షలు అమలు చేయాలంటూ కూడా కొత్త చట్టం తీసుకురావాలంటూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు అని, నిజంగా ఇది అమలు సాధ్యమయ్యేది అంటారా? ఒక కల్తీ నెయ్యి విషయాంశమే కాదు, అక్కడ చాలా అపచారాలు జరుగుతున్నాయి. అంటే కొన్ని విషయాల్లో మరకతమణి విషయంలో కావచ్చు, అక్కడ చాలా అంటే కొన్ని విషయాలు మనం చెప్పిన మనకు తెలిసినంత వరకు కొన్ని వస్తున్నాయి, అక్కడ జరిగే మరికొన్ని అవుతున్నాయి. దర్శన ఏర్పాట్ల విషయంలో ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండడం, నిజంగా సామాన్యులకు దర్శనం జరగాలంటే చాలా టైం పట్టే పరిస్థితి. సో ఇట్లన్నిటి విషయంలో ఒక నిజంగానే చట్టం తీసుకొస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? పద్మ గారు, ఇప్పుడు చాలా దేవాలయ కన్నా మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన విషయంలో వాటిల్లో ఆన్లైన్ సేవలు వచ్చిన తర్వాత చాలా బాగా జరిగింది. కానీ అవినీతులు మీరు అన్న పరకామణి కేసు నుంచి మొదలుకొని పరకామణి కేసులో చూసాం కదా, 18 కోట్ల రూపాయలు ఆస్తి రాసి ఇస్తే దొంగను బయటకు పంపించారు. చూశారు కదా, ఇది తప్పులేదంటూ. అందుకని చట్టం చేయలేని పని వాళ్ళే చేసి చుట్టుపడుతున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. అక్కడ తిష్ట వేసిన అధికారులు లేకుంటే ప్రతిసారి వచ్చిన పాలక వర్గాలు ఇవన్నీ చాలా గందరగోళం చేస్తున్నాయి. ప్రక్షాళన చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి 2 ఏళ్ళు అయింది. ఏది వీళ్ళ అధికారంలోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు దాటింది. హామీ ఇచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు అటువంటి చర్యలు కనపడుతున్నాం, చూస్తున్నాం కదా. ఇప్పుడు అది కల్తీ నెయ్యి అనడానికి వీలే లేదు. అసలు నెయ్యే కాదు, నెయ్యి నేను చెప్పాను కదా, మనకు నేతి మీరోడు నెయ్యి ఎంత ఉందో తిరుపతి లడ్డులో అంతే ఉంది.
కనుక సమస్య లేదు. రెండోది చట్టాలు చేస్తా అని ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకోటేం లేదు. కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు మహానుభావ. ఇప్పుడున్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయండి. అందుకనే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, రాజ్యాంగం రచించిన తర్వాత, రాజ్యాంగాన్ని ప్రజలకు సమర్పించిన తర్వాత ఆయన మంచి మాట అన్నారు. ఈ రాజ్యాంగంలో ఏమన్నా విఫలమైతే అది వ్యక్తుల తప్పే కాదు, రాజ్యాంగం తప్పు కాదు. వ్యక్తుల తప్పే. ఇంప్లిమెంట్ చేసేవాడు కూడా తప్పు చేస్తే ఏం లేదు. దేవుడి గుడిలో దేవతను ప్రతిష్ఠించే ముందు ఈ రాజ్యాంగం అనేది దేవత అనుకుంటే, దయ్యాలు వచ్చి కూర్చుని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇది అంతే పొమ్మను. కనుక ఒకవేళ దీన్ని తగలబెట్టాల్సి వస్తే నేనే మొదలు తగలబెడతాను. అంటే అంత స్పష్టంగా రాజ్యాంగాన్ని స్పష్టంగా చేసుకుంటూ దీన్ని ఇంప్లిమెంటేషన్ లో పొరపాటు జరిగితే మనం ఏం చేయలేం. రాజ్యాంగం పకడ్బందీగా ఉన్నదన్నాడు కదా. ఇది కూడా అంతే. చట్టాలు లేక కాదు ఇక్కడ. కొత్త చట్టం చేస్తామంటే ప్రజలు మభ్యపెట్టడమే. ఏదో పొడి చేస్తారు ఇప్పుడు అని చెప్పడం కోసం అంతకన్నా ఏం లేదు. సరే, స్వర్ణ దేవాలయం కూడా నేను 3 సార్లు పోయొచ్చిన. కానీ స్వర్ణ దేవాలయంలో ఎక్కడా కూడా ఆటంకాలు లేవు. పెద్దగా ఏం లేవు. చట్టం అంటారా? ఎవరైనా అన్య మతస్థులు వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, తిరుమలలో ఉంది కదా. ఇప్పుడు గతంలో మనం చూసాం, అబ్దుల్ కలాం గారు ఆయన ఎవరు అడుగుతారు రాష్ట్రపతి అని చెప్పి ఎవరు అడగలే, భయపడి. కానీ ఆయనే ఈ రూల్ ఉంటుందని తెలుసుకొని తెప్పించుకొని సంతకం పెట్టిండు ఆయన. ఏది, నేను అన్య మతస్థుని, నాకు ఈ భక్తి ఉన్న విశ్వాసం ఉంది దేవుడి మీద అని. జాఫర్ షరీఫ్ లాంటి ఆయన బెంగళూరులో ఉంటాడు. ఆయన కేంద్ర మంత్రి పాత వరకు. ఆయన ఒకసారి ఇట్లాగ పోతే ఆయన కూడా ఎవరు అడగకపోతే తర్వాత తెలుసుకున్న తర్వాత అయ్యో పొరపాటు జరిగిందని చెప్పి బెంగళూరుకు ఆ రిజిస్టర్ తెప్పించుకొని మరి సంతకం పెట్టి పంపించారట. అట్లాంటి మనకు ఉదాహరణలు ఉన్నాయి మనకు. అట్లా చూసుకుంటే అన్యమత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ లిక్కర్ దొరుకుతుంది, సిగరెట్లు దొరుకుతాయి. మీరు ఏది దొరికే చెప్పండి. అందుకని నేను ఏమంటున్నా అంటే మొత్తమే అవినీతి ప్రక్షాళన చేయాలి ఇక్కడ. రెండోది కూడా ఇప్పుడు మన ఏకసభ్య కమిషన్ మీద నిన్న హైకోర్టులో మన వెసులుబాటు లభించింది ఈ ప్రభుత్వానికి. అంటే ఇప్పటికే మేము వేసిన కమిటీ ఇచ్చింది కదా రిపోర్టు, మళ్ళీ ఎందుకు ఇస్తారు అనే దాని మీద అనలేదు. కోర్టుకు వైసీపీ వాళ్ళు పోయారు. వాళ్ళు ఏమన్నారంటే కానివ్వండి చూద్దాం, వాడి విచారణ ఏం జరుగుతుందో చూద్దాం, ఏకసభ్య కమిషన్ వేస్తారు కదా అంటే పూర్తిగా అనుకూలంగా. అంటే కల్తీ లేదు అని చెప్పింది, పంది కొవ్వు జంతువులకు కలలేదని చెప్పేసింది కదా. పాలే కల్తీ కాదు, మొత్తం అంతా పాలే కృత్రిమ పాలు అన్నది కదా, నెయ్యే కృత్రిమ నెయ్యి అన్నది కదా. అందుకనే దాని మీద మళ్ళీ వీళ్ళు ఏకసభ్య కమిషన్ వీళ్ళకి అనుకూలంగా తెప్పించుకొని ప్రయత్నం చేస్తారు. జంతువులకు కలిసిందని రిపోర్ట్ తెప్పిస్తారు చూడండి అని వైసీపీ వాళ్ళు వేస్తే హైకోర్టు మాత్రం కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ప్రభుత్వం చేసింది కరెక్టే పొమ్మన్నది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ మళ్ళీ విచారణ చేస్తారు. అది కూడా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ విధాన మండలిలో దీని మీద చర్చ జరగబోతుంది. ఇవన్నీ చూస్తున్నాం. అంటే కేవలం దేవుడిని వాడుకొని ఎట్లా చేద్దామని వస్తున్నది. చెప్పుల సంగతి కూడా చూసాం కదా. చెప్పుల సంగతి వీళ్ళు ప్రస్తావిస్తే మీరు షూ సంగతి ఏంది? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎన్నిసార్లు విగ్రహాలు పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు బూట్లు విడిచారా? అక్కడ ఏమన్నా సాక్షాత్తు ప్రతిమ పట్టుకున్నారు కదా, మేమన్నా పేపర్ పట్టుకున్నాం కానీ సాక్షాత్తు ప్రతిమ అట్లాగే తిరుమల లడ్డూల బుట్ట పట్టుకొని పోయింది కదా, మరి దాని సంగతి ఏందని వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఏం లేదు, కేవలం దీని మీద బదనాం చేయడానికి, వైసీపీని బదనాం చేయడానికి టీడీపీని బదనాం చేయడానికి వైసీపీ, ఈ రెండు కూడా ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఆయన దేవుడి భుజాల మీద తుపాకి పెట్టి తెలుసుకుంటున్నారు ఒకరినొకరు. సమస్య లేదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇందులో ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్నది కూడా వాడు బయట ఎంత రేటు ఉంది, ఇప్పుడు సప్లై చేసే ఎంత రేట్ ఉన్నదని చూపెడుతున్నారు. బయట 550 అంటే 650 రూపాయలకు దేవుడికి సప్లై చేస్తున్నారంటే బల్క్ సప్లై కదా, లక్షల కిలోల వెన్న కదా, మన నెయ్యి కదా. మరి బయట కిలో అమ్మే రేటుకును రీటైల్ అమ్మే రేటుకును లక్షల కిలోల నెయ్యి సప్లై చేస్తుంటే రేటు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? సత్యనారాయణ గారు ప్రశ్నిస్తున్నారు నిన్న. మరి దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు మొదటిదాకా 450 కొన్న నెయ్యి కరెక్టా, లేకుంటే 700 దాకా కొంటున్న నెయ్యి కరెక్టా? ఇప్పుడు కొన్ని ప్రజలకు అమ్మే నెయ్యి కరెక్టా, అది కల్తీదా, లేకపోతే కమిషన్ల కోసం ఎక్కువ చేసి మీరు అమ్ముతున్నారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఇవాళ ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు తప్ప ఇద్దరు దొంగలే. రెండు పార్టీల హయాంలో జరుగుతుంది ఇదే. ప్రజల సొమ్ము భక్తుల సొమ్ము ప్రజలదే కదా. దేవుడి సొమ్ము అంటే దేవుడికి ఎక్కడి నుంచి రాలే, ప్రజలు ఇస్తేనే వచ్చింది. నిలువు దోపిడి నుంచి మొదలు పెడితే ఎప్పటికప్పుడు రూపాయి 10 రూపాయలు కూడా జమ చేసుకొని అక్కడికి వెళ్ళి హుండీలో వేసిన వాళ్ళ డబ్బులు కదా, పేద ప్రజల డబ్బులు కదా, ఇవన్నీ కూడా భక్తుల డబ్బులు కదా. వీటిని దుర్వినియోగం చేస్తూ వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు. కమిటీల పేరు మీద వీటి పేరు మీద ఇంకా కాలయాపన చేస్తున్నారు. సమస్యలు దీని మీద రకం చెప్పాలంటే సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలి. దాని ద్వారానే మాత్రమే ఇది పరిష్కారం అవుతుంది. కనుక ఈ స్ట్రీట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, రాష్ట్ర ప్రభుత్వ కమిటీలతో లాభం లేదంటున్నా. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి దిక్కు లేకపోతే ఇక న్యాయం ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? సమగ్రంగా ఇప్పుడు చెప్పుల వివాదానికి సంబంధించి ప్రతిదీ దేవుడి మీద పెట్టకండి, మీ పని మీరు చేయండి, అక్కడ ప్రక్షాళన చేయండి. తిరుమల తిరుపతిలో సరే స్వర్ణ దేవాలయం లాంటి చట్టం చేస్తారా, ఇంకేం చట్టం చేస్తారో చూస్తాం, కానీ ఆ చట్టం ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి మాత్రం ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్.
నెక్స్ట్ అంశానికి అయితే వెళ్దాం. ఏపీ అంశానికి చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూకు ఫ్రెష్ లుక్, ఆ శాఖను దారిలోకి తీసుకురావాలి. భూముల రీసర్వేతో అన్ని సమస్యలు పోవాలి తప్ప కొత్త వివాదాలు రాకూడదు. ఏసీబీ దాడులు చేసే పరిస్థితి ఉండొద్దు. పని చేయాలని తహసీల్దార్లను పక్కన పెట్టండి. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో మరింత అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత కనిపించకూడదు. ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపడాలి. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్. వివిధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. అంటే ప్రతి శాఖకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ మన హాస్పిటల్కి సంబంధించి ఎక్కడ కూడా డాక్టర్ల కొరత ఉండకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. భూ సర్వేలకు సంబంధించి అసలు ఎక్కడ కూడా ఏసీబీ దాడి చేసే పరిస్థితి కూడా ఉండకూడదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వ సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కలగాలి, వారికి సేవలు అందుబాటులో ఉండాలని చెప్తున్నారు కాబట్టి జరిగే అంశమే అంటారా? మొత్తంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాల్సిందే. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా సమీక్ష చేయాల్సిందే. ముఖ్యంగా ఇప్పుడు భూమి సర్వే గురించి మాట్లాడారు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది అదే. ఇది మనకు సర్వే, సమగ్ర సర్వే జరుగుతుంది. మనకు సమగ్ర మన భూ చట్టం ఒకటి, దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు. దాన్ని పెద్ద ఎత్తున బదనాలు చేశారు. వీళ్ళు బంగాళాఖాతంలో పడేస్తా అన్నారు. మళ్ళీ ఏం చేశారు? వీళ్ళు వచ్చిన తర్వాత దానేమని అప్పుడు చెప్పారు, అది మంచి చట్టము, ఫోటోలు వేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల పుస్తకాల మీద అట్లాగే హద్దురాల మీద మిగతా అంతా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే తర్వాత మనం ఇప్పుడు చేయడం మంచిదే అని అంటే వీళ్ళకి వినరాలి, కోపం వచ్చింది వీళ్ళకి, టీడీపీ వాళ్ళకు. అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, బంగాళాఖాతంలో పడేయలేరయ్యా మీరు చేస్తారని. ఇప్పుడు అదే విషయం వీళ్ళు చేస్తున్నారు. అందుకని అన్నారు తహసీల్దార్ని పనిచేయని వాళ్ళు తీసేస్తామంటారు. అంటే విధానాల మీద కొట్టాడాలి తప్ప విధానాలు ఎవరు చేసినా తప్పే. అంటే మాలు వచ్చినప్పుడు మాత్రం ఒప్పేందుకు అవుతుంది? ప్రతి విధానం కూడా అమ్మా. ఇప్పుడు ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వద్దని కేంద్ర ప్రభుత్వం చూడండి. మరి తెచ్చింది ఎవరు? మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? వీళ్ళు కదా. మన జిఎస్టీ తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది బీజేపీ. ఇట్లా నేను 100 చెప్తాను. రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, వద్దన్నదేమో బీజేపీ, మళ్ళీ తెచ్చింది రైతు చట్టాలు బీజేపీ. చూడండి, అంటే ఏదైనా ఒక విధానం లేదు వీళ్ళకు. 2 జాతీయ పార్టీలు చెప్తున్నాడు, ఈ ప్రాంతీయ పార్టీలకు అంతు లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భూ సమగ్ర చట్టం, సర్వే చట్టం ఏదో అది చేయమనే కోరిన, కానీ దాని మీద చాలా నేను అడ్వకేట్కి చెప్పిన, భూ నిపుణులకు చెప్పిన, వినరాలి. ఇప్పుడు అది చేస్తున్నారు వాళ్ళు. సమస్యలు వస్తాయి, ఎందుకంటే సంధికాలంలో సమస్యలు వస్తాయి. భూమి వచ్చిన తర్వాత చాలా అటో ఇటో పోతుంది. అప్పుడు ఏం చేయాలి? మనకు మన లాంగిట్యూడ్ యాటిట్యూడ్ ఉంది కదా, మనకు భూ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి చేస్తున్నారు. ఒకసారి ఇది కనుక జరిగితే అద్దురాలను పీకేసిన అంతరిక్ష నుంచి అద్దురాలు పెట్టవచ్చు మనం. అంటే అంత పక్కడి మంది సర్వే ఇది. అట్లాగే దానిలో ఇప్పటికైనా ఎంట్రీస్ తప్పు ఉండొచ్చు, లేకపోతే బంధువుల మధ్య తగాదాలు ఉండొచ్చు, అవి పక్కన పెట్టాలి. ఎప్పుడైనా కోర్టు కేసులు ఉండొచ్చు, మిగతా చేయాలి. రెండోది, పనిచేయని తహసీల్దార్ అంటే రెవెన్యూ ప్రక్షాళన ఇప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు, లార్డర్ ఇప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా స్థానిక ప్రభుత్వాల సంస్కరణలు కానీ, ఈ రెవెన్యూ సంస్కరణలు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నాయి అంటున్నారు. విద్యారంగ సంస్కరణలు కానీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా చేస్తే మంచిదే కాదంటే, కానీ చట్టాలు మార్చడంగా, చట్టాలు కొత్త తయారు చేయడానికి, ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనిషి జీవితానికి, వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ, ప్రభుత్వాలకు కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంటే ఏమైతుంది? ఇప్పుడు 20 నెలలు అయిపోయింది, 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, సగం కాలం పోయినట్టే కదా. ఈ సగం కాలంలో ఏం చేద్దామని వెనక్కి తిరిగి తీసుకుంటే మంచిది అంటున్నాను. ఓకే డాన్. ఇక తెలంగాణ అంశానికి అయితే వద్దాం. తెలంగాణ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగులకు తీపి కబురు. 1.20 కోట్ల ప్రమాద బీమా పెన్షనర్లకు కూడా వర్తింపు. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్. 1056 కోట్లతో ఉద్యోగుల ఆరోగ్య పథకం. ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు. హైదరాబాద్కు వరాలు. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 20న బడ్జెట్. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. ఈ అంశానికి సంబంధించి మార్చి 16 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. 20నైతే బడ్జెట్. అంటే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, పెన్షనర్లకు కూడా తీపి కబురు కింద చెప్పడం జరిగింది. 10 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడు కొడుకుని కనుక ఆయన కూడాలంటే వద్దని అనుకుంటుంది అన్నట్టు, దాన్ని ఎవరు వద్దు కాదంటారు. కానీ ఇప్పటికి కూడా పెన్షనర్ పక్కన పెట్టండి, రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్నా, సంవత్సరం అవుతున్నా, దిక్కు దేశ లేదని పెన్షనర్ మొన్న స్ట్రైక్ కూడా చేసింది. చూసింది కదా మీరు. మా డబ్బులు మాకు ఇవ్వండి మహాన్ బావ, మేము దాచిపెట్టుకున్న డబ్బులు మాకు ఇవ్వాలి లేదు. డిఏలకు మాట అభిప్రాయం లేదు. అవి పక్కన పెట్టి ఏదో తీపి కవర్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆశాల పల్లకిలో వీళ్ళని కూర్చొని పెట్టిన తప్ప ఇంకోటి ఏం లేదు. అరిచేతిలో స్వర్గం చూపెట్టడం తప్ప ఇంకోటి ఏం లేదంట. సరే, చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. ఇది చేస్తామంటే మంచిదే. డబ్బు లేదని వాళ్ళే చెప్పుకుంటూ ఇది చేస్తామంటున్నారు. ఇది కేవలం ఒక హామీ మాత్రమే అనుకుంటున్నాను.
సరే మంత్రివర్గ సమావేశం ఇవన్నీ జరిగిన సందర్భంలో చూస్తే నిన్న చాలా విషయాలు ఏదో పొడి చేస్తారనుకున్నాం మనం. రైతు బంధు గురించి ఏదో అసలు మామూలుగా పథకాల అమలు కూడా ఈ మన క్యాబినెట్ మీటింగ్‌లో అమలు చేస్తారని అయితే నాకు ఎప్పుడు వినలేదు. దానికి ఊసు లేదు. అతి గతి లేదు. రైతు బంధు గురించి మాట్లాడింది లేదు. ఇక ఆ డబ్బులు 9,000 కోట్లు ఎటు పోయినాయో తెలవదు. వచ్చినాయంటారు, రుణం తీసుకున్నామంటారు, ఈ నెలలో ఇస్తామన్నారు, అటు పోయింది. ఇట్లా చాలా పథకాల గురించి ఎగవేతలు తప్ప ఇంకోటి లేదు. ఎగవేతలు, సాచివేతలు తప్ప ఇంకోటి ఏం లేదు. సరే ఆ బడ్జెట్ సమావేశాలు జరపడం కరెక్టే, అవసరం కూడా గనుక దాని గురించి చర్చించారు. మొత్తం మీద నిన్న కొండంద వెనుకని బట్టిందంటే సమావేశాలు ఏం జరిగింది, ఏం జరగలేదు. ఏదో సమావేశం జరపాలి కనుక జరిపేసిండ్రు. ఆ నిర్ణయాలను అమలైనట్టు కదా ఏదన్నా. ఆ నిర్ణయాలు కూడా కీలక నిర్ణయాలు ఏం లేవు నిన్న. పెద్ద నిర్ణయాలు కూడా కొత్తగా వచ్చినాయి కూడా ఏం లేవని నాకు అనిపిస్తుంది. రైట్, ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. అట్టుడికిన మెక్సికో డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్మెంచో హతం, అనంతరం రెచ్చిపోయిన అతని అనుచరులు, 25 మంది నేషనల్ గార్డ్ సభ్యుల హత్య, సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యుల మృతి. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది. ఆ దేశంతో పాటు అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న డ్రగ్స్ ముఠా నాయకుడు నెమేసియో ఒసెగువేరా సర్వెంటెస్ ఎలియాస్ ఎల్ మెంచో ఆదివారం హతమయ్యాడు. అనంతరం మెక్సికో వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు దాడులకు దిగి 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులనైతే హత్య చేశారంటూ ఈ వ్యాఖ్య వచ్చింది. ఏం చెప్తారు? అరుణ్ గారు, ఇప్పుడు మెక్సికో, వెనిజులా పరిస్థితి ఏంది, మెక్సికో అంతకంటే అట్లానే. ఎందుకంటే ఈ మొత్తం మాదక ద్రవ్యాల కేసులో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను సప్లై చేస్తున్న దానిలో ఇట్లాంటి దేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశాలలో అదొకటి కూడా అయిపోయింది. అందుకని మెక్సికోకు అమెరికా మధ్య గోడ కట్టేస్తాం, మీ వాళ్ళు ఎందుకు రావడానికి వీలు లేకుండా అన్నారు. అక్రమ చొరబాటుదారులు ఎక్కువ ఉంటారు, మాదక ద్రవ్యాల సరఫరా చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇవన్నీ చూస్తే ఏంటంటే మెక్సికో ఒక ప్రపంచానికి ఒక పెద్ద మన విపత్తుగా మారుతుంది. అందుకని ఎప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇంకా కఠినంగా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా పోతలేదు. కనుక పక్క దేశమే కావచ్చు, కానీ దానివల్ల మనకు నష్టం అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే అరాచక శక్తులు ఎట్లా పెరిగాయి. నేషనల్ గార్డ్స్ 25 మంది చంపారంటే ఎంత పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తి ఉంది వాళ్ళకు, ఎంత పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఒకటే ఒకటి సూత్రం పాటించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, రైతులు గనక తమ పొలంలో ఉన్న ఎలుకలను నిర్మూలించడానికి తమ పొలంలో మాత్రమే చర్యలు తీసుకుంటే ఎట్లా పక్క పొలం నుంచి వస్తాయి కదా. అట్లాగే మొత్తం సామూహిక ఎలుకల నిర్మూలనట్లను ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన కూడా పెద్ద ఎత్తున ప్రపంచమంతా ఎన్నోసార్లు ఐక్యరాజ్య సమితిని మొదలెడితే అనేక వేదికల మీద తీర్మానాలు చేశారు, పరస్పరం సహకరించుకోవాలనుకున్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న మాణికేశ్వర్ నగర్ అట్లా చూసుకుంటే చాలా మంది మన విదేశీయులు మన పెడ్డర్స్ అమ్ముతుంటారు, చూస్తుంటాం మనం. ఇది మన మాదక ద్రవ్యాలను 10 రూపాయలు 20 రూపాయలకు కూడా ఇప్పుడు మనకు హైదరాబాద్ అడ్డగా మారిపోయింది. విశాఖ టు బాంబే వయా హైదరాబాద్ చూసాం కదా. ఒక ఓడని పట్టుకుంటే ఏమైంది కూడా తెలుస్తలేదు ఇప్పటికి కూడా. మరి ఎన్ని డబ్బులు చేతులు మారినాయి. ఇవన్నీ చూస్తుంటే మెక్సికో మొత్తం ఈ కల్లోలానికి ప్రధానమైన కారణం డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున ప్రపంచం అంతా విస్తరించింది. వాళ్ళ దేశంలో అంత అస్థిరంగా ఉన్నది చూసుకుంటే ప్రభుత్వాలను కూడా ఖాతరు చేస్తలేదు. ప్రభుత్వాల గార్డులను చంపుకుంటూ, సైన్యాన్ని చంపుకుంటూ 60 మంది వాళ్ళు చచ్చారు, ఇటు పక్కన వీళ్ళు చచ్చారు. ఒక రకంగా చెప్పిన అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి మాదక ద్రవ్యాల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. డాన్లు మన సినిమాలు చూసేవాళ్ళం మనం, హిందీ సినిమాలో డాన్లు ఎట్లా ఉంటారని. అట్లాగే మాదక ద్రవ్యాల డాన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటారు. అందులో మెక్సికో ప్రధానంగా ఉన్నది కనుక మెక్సికో ఎప్పుడైనా ప్రమాదం, మనకే కాదు అమెరికాకి ఒక్కదానికే, మనందరికీ ప్రమాదమే. దీన్ని అంతర్జాతీయంగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అన్ని దేశాలు మరి ఒక నిర్ణయానికి వచ్చి ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన అవసరం అయితే అనిపించింది. రామ్మోహన్ రావు గారు మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.